యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, మరొకసారి మీతో ఇలా కలుసుటకు దేవుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు దేవుడు చేసిన మేలును మన పట్ల చేసిన మేలును మనం స్తుతించవలసినది. వాడు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, యేసుక్రీస్తునైనా నీకు స్తోత్రం చెల్లించినాను తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి యొక్క పునరుత్థాన దినంలో ప్రభా ఇలా కూడి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాను ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు నా పేరు కూడుదురో వారి మధ్యన ఉంటాయని చెప్పిన దేవానికి స్తోత్రం. మా మధ్యలో మీరున్నందుకు నాయన నీ స్తోత్రం అని చెల్లించినాం. గత దినంలో అంతయు తన రాత అంతయు మాతోండి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి నేను స్తుతించి కనపరిచే భాగ్యం మీరు దయచేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి వచ్చి అందరి ప్రభా మీ ఆత్మతో నింపండి నాయన, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మతో నింపినైనా ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగా నీ అధ్యక్షతో మమ్మల్ని నడిపించగలక మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవ
ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నీ రక్షకుండకు యేసే నడుపును మారాని తనదు మాటనము. నీ రక్షకుండకు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విజేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విజేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుతున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుతున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో, శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. ఆత్మీయ పోరాటాలలో, శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో మించిన శాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ఏదైనా వాక్య పాఠంగా యెషయా గ్రంథం
3వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టుల శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందునో, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నా త్రోవల జాడలు చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శించకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటను తినివేస్తిరి, మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? శ్రమపడు వారి ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యము మన ఆత్మీయ అన్నిటిపై దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తునైనా మరి ఒకసారి ప్రభా, మరి వాక్యం మేము విననే ఉంటున్నాం ప్రభా. మీరే మీ ఆత్మతో నడిపించండి అయినా. నేను కాదు ప్రభా, నేను కాదైనా, మీరే మాట్లాడగలిగిరికి వచ్చిన నీ ఆత్మతో నన్ను నింపి నా ద్వారా మీరే మాట్లాడి ప్రభా మమ్మల్ని తృప్తిపరచగలరు. మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట వచ్చినాం తండ్రి, ఆమేన్. మళ్ళీ ఇవాళ మన టాపిక్ దైవభక్తి లాభకరము అనే టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాం. దైవభక్తి లాభకరం. మొదట ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ సంతానం తర్వాత నీ సంతానం వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఇక్కడ దేవుడు తన ప్రజలతో చెప్తా ఉన్నాడు. మనతో కూడా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకును నీ తర్వాత సంతానం వారికి క్షేమం కలుగునట్లు అంటున్నాడు. అంటే మనకును మన సంతానానికి క్షేమం కలగాలంటే ఏం చేయాలో దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు అంటున్నాడు. మనం ఉన్న ఇంట్లో కానీ మనం ఉన్న దేశంలో కానీ మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను అంటున్నాడు. ఈ దినం మనం వినబోయే వాక్యం ఆయన ఆజ్ఞలు కట్టడాలనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనకు వినబోయే ఆజ్ఞలన్నీ మనం దాని ప్రకారం నడిస్తే మనం దీర్ఘాయుష్మంతులు అవుతావు అని చెప్తా ఉన్నాడు. ఆయన సర్వకాలం నీకు ఇచ్చిన దేశము అంటున్నాడు. సర్వకాలం అంటే ఎప్పటికీ మనకు ఆ యొక్క దేశము మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దేశము ఏంటంటే మన యొక్క ఇల్లు, లేకుంటే మనం జీవించినంత కాలం ఇక్కడ మనం ఉండబోతున్నాం కాబట్టి ఇదే మనం దేశంగా ఉండొచ్చు. కాబట్టి మనం జీవినంత కాలం మనము ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటించాలనేసి చెప్తా ఉన్నాడు. ఆజ్ఞలను పాటించినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు అనేసి చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో అనేకులు నేను ఎక్కువ సంవత్సరాలు జీవించాలని ఎంతో ఆశపడుతుంటారు. నేను వృద్ధాప్యం వరకు జీవించాలని ఆశపడతా ఉంటారు. అటువంటి ఆశ తీరాలంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం ఆచరించాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అది ఎవరో మనకి ఇవ్వరే లేరు. కేవలం దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఆ యొక్క దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేసి చెప్తా ఉన్నాడు. మనము
ఎక్కువ కాలం జీవించాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలనేసి దేవుడు కోరుతా అన్నాడు. ఆ ఆజ్ఞలను పాటించి మనం నడిస్తే ఆ దేవుడు మనం దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు అనేసి చెప్తా అన్నాడు. కాబట్టి అందరికి ఏ విధమైన ఆశ ఉంటుందంటే నేను ఎక్కువ కాలం జీవించాలా, మంచి ఆరోగ్యంతో జీవించాలా, ఏ బాధ కష్టం లేకుండా జీవించాలని అనుకుంటారు. అది కావాలంటే కేవలం ఆ దేవుడే మనకి ఇవ్వగలడు. ఆ యొక్క ఆజ్ఞలను కట్టడలను మనం పాటిస్తే ఆయన మనకు అటువంటి దీర్ఘాయువు మనకి ఇస్తాడు అనేసి చెప్తా అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము ఆచరించాలనేసి, దాన్ని గైకొనాలనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే కీర్తనకారుడు మోషే రాసిన కీర్తనను గమనిస్తే 90వ కీర్తన 10వ వచనం మనం చూస్తే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలముండేళ్ళ 80 సంవత్సరములు, 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖకరమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అంటున్నాం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఈ దీవెన ఉంటుంది అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించాలంటే ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మరి మోషే అయితే 120 సంవత్సరాలు జీవించినాడు. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. దాని వైభవం అంతా ఆయాసమే, దుఃఖకరమే అంటున్నమాట. కానీ ఇటువంటి దీర్ఘాయుషు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనేసి మనం తెలుసుకోవాలి. ఎంతోమంది ఈ యొక్క 70 సంవత్సరాల లోపే చనిపోయిన వారు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రతి ఒక్క దేవుని భక్తుడు, దేవుని పిల్లలుగా ఉన్న మనమంతరం తప్పక ఈ 70 సంవత్సరాలు జీవించాలనేసి నేను అనుకుంటా. ప్రతి ఒక్క దేవుని బిడ్డ 70 సంవత్సరాలు తప్పక జీవించాలా, అప్పుడే దీవెన అని నేను అనుకుంటా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. కాబట్టి ఆయనలో ఇంకా మనం జీవిస్తామంటే, ఆయన ఆజ్ఞలను కట్టలను ఆచరించి నడుస్తామంటే ఆ యొక్క 80 సంవత్సరాలు కూడా మనకి ఇవ్వగలడు అనేసి నేను అనుకుంటా. కాబట్టి మనం దీర్ఘాయువు కావాలంటే ఆ యొక్క ఆజ్ఞలను కట్టలను మనము నెరవేర్చాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ ఇది త్వరగా గతించదు, మేము ఎగిరిపోదుము అంటున్నాం. దేవుని దృష్టిలో అయితే అది 70-80 సంవత్సరాలు కూడా త్వరగా గతించిపోతుంది అనేసి చెప్తా ఉన్నాడు. 70-80 సంవత్సరాలు కూడా త్వరగా గతించిపోతుంది. ఎందుకంటే దేవుడు నిత్యం నివాసి అయి ఉన్నాడు. మనమే కొద్ది రోజులు మనం ఇక్కడ జీవించగలం. కానీ మనం ఎప్పుడైతే దేవునిలో జీవిస్తామో, దేవునితో మనం నడుస్తామో, ఆయన దేశంలో మనం ఉండబోతాము అని తెలుసుకోవాలి. ఆ దేశం ఆయన ఉండే దేశం. ఆయన ఉండే దేశంలో మనము ఎన్నో సంవత్సరాలు మనం ఉండబోతాము అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 70-80 సంవత్సరాలు మనం జీవించేది. కానీ ఆయన దేశంలో, పరలోకములో మనము 1000 సంవత్సరాలు జీవిస్తామనేసి వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అక్కడ దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించవచ్చు. ఆ విధంగా జీవించి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తామో అక్కడ అటువంటి దీవెనలు మనకు ఉంటాయి అని తెలుసుకోవాలి. మన జీవితము అక్కడ ఏ విధంగా ఉండాలంటే, ఇక్కడ మనం అన్ని విధాలుగా మనము దేవుని ఆజ్ఞలను కట్టలతో నడిచినప్పుడే అక్కడ మన జీవితము సరి అయినదిగా ఉంటుంది అనేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి జీవితం కావాలంటే మనం ఇక్కడ ఆయన చెప్పిన రీతిగా నడుచుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు మనల్ని ఆ విధంగా దీవించగలడు అనేసి చెప్తా ఉన్నాడు. అదే అంటాం, దేవునిలో భక్తితో మనం పెరగాల, భక్తితో మనం నడవాల, అప్పుడే దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండగలము అనేసి చెప్తా ఉన్నాడు. అదే ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనం.
దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా నుందురని అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమంగా నుందురు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నా పాపాత్ములు 100 మారులు దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులైనను 13వ వచనం గమనిస్తే భక్తిహీనులు దేవుని సన్నిధి భయపడుదురు గనుక వారికి క్షేమం కలగదని వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక అంటున్నమాట. దేవుని సన్నిధి వాళ్ళు భయపడరు కనుక వారికి క్షేమం కలగదని అంటున్నాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన సన్నిధికి భయపడే వారు క్షేమంగా నుందురు అంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తే భయభక్తులు లేని వారికి క్షేమం లేదు అనేసి చెప్తా ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉంటే క్షేమం ఉంటుంది అంటున్నాడు. భయభక్తులు లేని వారు 100 మారులు దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులైన వారు క్షేమం లేదు అంటున్నాడు. మనం ఈ లోకంలో గమనించవచ్చు. ఈ లోకంలో మనం ఆ యొక్క దేవుని భయం భక్తి లేని జీవించేవారు కొందరు చాలా సంవత్సరాలు జీవించవచ్చు. దేవుని యందు భయభక్తులు గల ఉన్న వారికి కంటే ఎక్కువగా జీవించవచ్చు. కానీ వాళ్ళకు క్షేమం లేదు అనేసి దేవుడు చెప్తాను. వాళ్ళకి క్షేమం లేని స్థితి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధి భయపడేవారు క్షేమంగా నుందురు అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటామో క్షేమంగా ఉంటాము అనేసి మనం తెలుసుకోవాలి. ఆ క్షేమ స్థితి ఇచ్చేది ఆ దేవుడే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్షేమంగా ఉండాలంటే ఆయన యందు భయభక్తితో మనం జీవించాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకేమంటాడు, భక్తిహీనులు దేవుని సన్నిధి భయపడరు గనుక వారికి క్షేమం కలగదని వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురని నేను ఎరుగుదును. ఆ నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురు అంటే కొద్ది దినాలు జీవించకుండా ఉండొచ్చు, అంటే ఎక్కువ దినాలు వాళ్ళు జీవించవచ్చు, కానీ వారికి క్షేమం లేదు అనేసి చెప్తాను. ఆ జీవించేంత కాలం వాళ్ళు క్షేమం లేని స్థితిలో జీవిస్తూ ఉంటారు. క్షేమం అంటే ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు ఆయాసమే ఉంటుంది. కానీ భక్తితో జీవించే వారికి క్షేమం కలిగి ఉంటుంది అనేసి చెప్తా అన్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తితో జీవిస్తే ఆ క్షేమం ఉంటుంది, దీర్ఘాయువు కూడా ఉంటుంది అనేసి చెప్తా అన్నాడు. ఇక్కడ భక్తిహీనులు మాత్రం దీర్ఘాయువుతో ఉండొచ్చు, కానీ వారు క్షేమం లేని స్థితిలో జీవిస్తుంటారనేసి మనము అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి అటువంటి దీవెన మనకు భయభక్తులు గల వారికి ఆ దేవుడు ఇవ్వగలడు, దీర్ఘాయువు ఇవ్వగలడు, క్షేమం కూడా మనకి ఇవ్వగలడు అనేసి ఈ ప్రసంగి చెప్తా ఉన్నాడు. ఆ ప్రసంగి అందరిలో చాలా జ్ఞానవంతుడు. దేవుని ద్వారా ఆయన జ్ఞానం పొంది ఉన్నాడు. ఆ జ్ఞానం బట్టి ఈయన సామెతలు, ఈ ప్రసంగి పరమగీతం రాసి ఉన్నాడు. ఆ యొక్క ఈ ప్రసంగిలో అయితే ఆయన ఒక జ్ఞానంను మనం చూడవచ్చు. ఎంత జ్ఞానం కలిగి ఏమేమి అయినా రీసెర్చ్ చేసినట్టే చెప్తా ఉంటాడు ఇవన్నీ. కాబట్టి ఆ జ్ఞానంతో ఆయన చెప్తా ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉంటే క్షేమం ఉంటుంది అనేసి, భయభక్తులు లేకుంటే క్షేమం లేదనేసి ఆయన చెప్తా ఉన్నాడు. అదే మనము యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అంటున్నాడు. నీతిమంతులు అంటే పాపమునకు దూరంగా ఉన్నవారు, లేకుంటే దేవుని ఆజ్ఞలతో నడిచేవారు, దేవుని కట్టడలతో నడిచేవారు అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులతో
చెప్పుము అంటున్నాం. ఏం చెప్పమంటున్నాం? మీకు మేలు కలుగును అంటున్నమాట. నీతిమంతులకు మేలు కలుగుతుంది అనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. అక్కడేమో క్షేమము అన్నాడు, ఇక్కడేమో మేలు జరుగుతుంది అంటున్నాడు. వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు అంటున్నాడు. వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు మేలు పొంది వారి క్రియల వలన ఫలం అనుభవింతురు అంటారు. ఫలం అంటే మంచి ఫలమును మనం అనుభవించవచ్చు. అన్ని విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ దీవిస్తూ నడిపించే దేవుడు అని మనం తెలుసుకోవచ్చు. అన్ని విధాలుగా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు అని మనం తెలుసుకోవాలి. మనకు ఎటువంటి ఆయాసం కలగకుండా మనం కాపాడే దేవుడు అని మనం తెలుసుకోవాలి. సమస్తంలో మనకు మేలు జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మన కుటుంబ పరిస్థితుల్లో కూడా మనకు మేలు జరుగుతుందని, మనం పని చేసే చోట కూడా మనకు మేలు జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అది కేవలం నీతిమంతులకే జరుగుతుంది అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. నీతిమంతులు అంటే పాపంలో జీవించని వారు అని మనం ఈ యొక్క వాక్యం చెప్తా ఉన్నది. మనం దేవుని రక్తంతో కడిగబడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం అనేసి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి అటువంటి నీతిమంతులు ఏమంటే తమ క్రియల ఫలమును అనుభవించురు అంటే మన క్రియలు కూడా దేవునికి నచ్చిన రీతిగా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మన క్రియలు దేవుని సంతోషపెట్టే రీతిగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన సంతోషపెట్టేదే మనకు మన యొక్క అలవాటై ఉండాలా, లేకుంటే మన ప్రవర్తన ఉండాలా, లేకుంటే మన క్రియలలో అటువంటిది ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయనను సంతోషపెట్టే రీతిగా ఉండాలి అంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకుంటే అప్పుడు ఆయనను మనం సంతోషపెట్టే రీతి వారిగా మనం ఉంటామనేసి మనం తెలుసుకోవాలి. ఇక 11వ వచనం గమనిస్తే దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును అంటూ. దుష్టులకు అంటే దేవుని మాట వినని వారికి శ్రమ అంటుంది. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా తిరిగేవారిని, ఇతరులకు అన్యాయం చేసేవారిని, ఇతరులను కష్టపెట్టేవారిని, ఇతరులకు నష్టం పరిచే వారికి ఎప్పటికీ శ్రమ ఉంటుంది అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనము ఆ విధంగా ఉండొద్దు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన శ్రమల పాలు కావద్దంటే మనము దేవుని మాట ప్రకారం నడిచినప్పుడే మనకు శ్రమల పాలు కాము. కానీ ఎవరైతే దేవుని మాట వినకుండారో వాళ్ళకి శ్రమల పాలవుతారు అనేసి చెప్తాను. దుష్ట శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును అంటూ. మనం ఇప్పుడు ఎన్నో గమనిస్తూ ఉంటాం, మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ కాలంలో చాలామంది దేవునికి దగ్గరైన వాళ్ళు ఉన్నారు, దేవునికి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది దేవునికి దగ్గరైన వాళ్ళు ఎంతో మేలు పొంది ఉంటున్నారు, దేవునికి దూరమైన వాళ్ళు కష్టాల పాలైనారు అనేసి మనం గమనించవచ్చు. చాలా మట్టుకైతే దేవునికి దగ్గరైన వాళ్ళు ఎంతో దీవెన పొంది ఉంటున్నారు. కానీ ఎవరైతే దేవునికి దూరం చేసుకున్నారో, దేవుని నుంచి దూరం పోతున్నారో వాళ్ళు శ్రమల పాలవుతున్నారు అనేసి నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటిది జరగకుండా ఉండాలంటే మనం దేవునితో నడవాలా, దేవునితో నడిచి మేలు పొందాలనేసి దేవుడు ఆశపడుతున్నాడు. అదే అంటుడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అంటున్నాడు. నీతిమంతులుగా మనం ఉంటే మేలే చూస్తుంటాం, మనం శ్రమ చూడము అనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అంటారు. క్రియల ఫలం అంటే అన్ని మేలే జరుగుతుంది, మనకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా దేవుడు మనల్ని నడిపించగలడు అనేసి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. కానీ అదే దుష్టులకు శ్రమ దాని క్రియల ఫలం వారు కలుగును అంటున్నారు. దుష్టులు అంటే దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేవారు,
దేవుని వ్యతిరేక పనులు చేసి శ్రమల పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనకు ఉండొద్దు అనుకుంటే, మనము ఆ విధంగా శ్రమల పాలు కావద్దంటే దేవుని మాట వింటూ ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుస్తుంటే ఆ దేవుడు ఆ విధమైన దీవెనలు మనకు ఇవ్వగలడు అనేసి దేవుడు చెప్తాను. 65వ కీర్తన 65వ యెషయా గ్రంథం 65 24వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 65:24. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను అంటు. ఎంత గొప్ప దీవెన! వారికి ఇలాగు జరుగును అంటున్నాను. ఏ విధంగా? వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాను. ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళకి ఇలాగ జరుగుతుంది అంటున్నాడు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదను, వారు మనవి చేయుచుండగా నేను అంగీకరించదను అంటున్నాను. ఎంత గొప్ప దీవెన మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంత గొప్ప దీవెన మనం ఎక్కడ పొందలేము. దేవుని దగ్గర పొందగలం. మనము వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. అంటే మన మనసులో మాట ఉన్నప్పుడే, మనం తలంచుకున్నప్పుడే ఆ యొక్క క్రియ జరుగుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. మనం ఆలోచించిందే మనకు కలగబోతుందని మనం తెలుసుకోవాలి. మనం దేని గురించి ఆశపడతామో అది మన ఆశ తీరుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. వారు వేడుకొనక ముందు నేను ఉత్తరం ఇచ్చాను, వారు మనవి చేయుచుండగా నేను అంగీకరించదను. మనం ఏమి మనవి చేసినా అంగీకరిస్తా అంటున్నమాట. అంటే ఇంత గొప్పగా మనం దీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనము ఆయనతో నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను బట్టి మనం నడిచినప్పుడు, ఆయన యందు భయభక్తితో జీవించినప్పుడు మనకు ఈ విధమైన దీవెన వస్తుంది అని తెలుసుకోవాలి. ఇటువంటి దీవెన రావాలంటే కేవలము ఆయన యందు భయభక్తితో జీవించినప్పుడే మనకు ఆ దీవెన ఉంటుంది అనేసి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి దీవెన మనకు ఉండాలంటే ఆ దేవుడే మనకు ఆ యొక్క దీవెనలు ఇవ్వగలడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి దీవెన పొందుటకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నమాట. మనం వేడుకొనక ముందే ఆయన మనకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ఎంత గొప్ప దీవెన! అటువంటి దీవెన అందరికీ దొరకదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో, ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుస్తుంటారో వారు వేడుకొనక ముందే వారికి నేను ఉత్తరం ఇచ్చేదను అంటారు. అంటే ఇంత గొప్ప దీవెన మనకు ఆ దేవుడు ఇస్తా అని చెప్తా అన్నాడు. ఇంత గొప్ప దీవెన మనం పొందగలము ఎప్పుడు అంటే ఆయనందు భయభక్తితో జీవించి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఈ యొక్క గొప్ప దీవెన మనం పొందగలం. ఇంకే వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను అంటున్నాను. కానీ అదే 59వ కీర్తనకి వెళ్తే మీ పాపంలో మీ అన్నీ నాకు వినపడకుండా మధ్యలో ఉన్నవి అనేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 59:2లో మనం గమనిస్తే మీ పాపము ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఆలకింపక ఉన్నాడంట. ఎందుకు? మన పాపములను అడ్డం వస్తున్నాయి అనేసి చెప్తా ఉన్నాడు. మన పాపములు అడ్డం వస్తున్నాయి. అడ్డం వచ్చినందుకు మన ప్రార్థన ఆలకింపకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను అంటున్నాడు. అంటే ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం ఇక్కడ గమనించాలి. మనం పాపం లేని స్థితిలో ఉంటే మనవి చేస్తుండగానే మనకు ఆయన ఆలకించదను అంటున్నాడు.
కానీ ఎవరైతే పాపంలో జీవిస్తుంటారో వాళ్ళకు అంటున్నాడు ఏమంటే, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చను అంటున్నమాట. మీ పాపలు ఆయన ముఖమును మీకు మరుగుపరచను అంటున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రకారం మనము సంతోషించాలేమంటే, మనము పాపంలో ఉండకుండా ఉంటే మనం సంతోషించగలం. మనం పాపంలో ఉంటే మనము సంతోషించలేము. పాపంలో లేకుంటేనే మనం సంతోషించగలం. పాపంలో ఉంటే మనము సంతోషించలేము. ఎందుకంటే మన ప్రార్థన ఆయన ఆలకింపడు అనేసి చెప్తా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించినప్పుడు మనకు కావలసిన ఈవులు మనకు ఇవ్వడైనా. కానీ ఎప్పుడైతే మనం ఆయనందు భయభక్తితో జీవిస్తూ పాపములు లేని స్థితిలో, అంటే నీతిమంతులుగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ నీతిమంతులు ఉన్నప్పుడు ఆయన మనవి చేయించుండగా నేను ఆలకించదను అంటున్నాను. ఇంత గొప్ప దీవెన ఇక్కడ మనకున్నదని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో, దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతుకుతుంటామో, అప్పుడు మనవి ఆయన ఆలకించి మనవి చేస్తుండనే ఆలకించదను అంటున్నాడు. వారు వేడుకొనక ముంపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. మన మనసులో మాట రాగానే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమించే దేవుడైనా మనకు ప్రతి ఒక్కటి మేలు చేయాలనేసి ఆయన ఆలోచించే దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడనేసి మనము ఆయనతో ఎల్లప్పుడూ ఈ విధమైన దీవెన పొందాలనేసి మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం ఎందుకంటే ఇంత గొప్ప మనం వేడుకొనక ముంపే ఆయన ఉత్తరం ఇచ్చేదని అంటున్నాం. ఇంత గొప్ప దీవెన ఎప్పుడు ఉంటుందంటే, మనం ఆయన యందు భయభక్తితో జీవించినప్పుడు, పాపం లేని జీవితంలో జీవించినప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి జీవించినప్పుడు ఈ యొక్క దీవెన మనకు ఉంటుంది అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప దీవెన మనకి ఎవరు ఇవ్వలేరు. అది ఇక్కడ దీవెనతో మనం ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అది ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఇర్మియా 22:15 నీవు అతిశయపడి దేవుదారు సకల గృహము కట్టించుకుంట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానం కలిగి నీతి న్యాయం అనుసరించు క్షేమంగా ఉండలేదా? నువ్వు అతిశయపడి అంటే గర్వించి దేవదారు గృహములను కట్టించుకున్నట చేత రాజు వగుదువా అంటున్నావు. అంటే నువ్వు గొప్ప ఇల్లు కట్టుకొని ఆ గొప్ప ఇళ్ళలో ఉంటే నువ్వు రాజు అయిపోతావా అని అడుగుతా ఉన్నాడు. అంటే నువ్వు రాజు కాలేవు. గొప్ప ఇల్లు కట్టుకొని మంచి ఇళ్ళలో ఉన్నా కానీ, దేవదారు కర్రలతో నువ్వు కట్టుకొని ఉన్నా కానీ నువ్వు రాజు కాలేవు అంటున్నావు. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయం అనుసరించి క్షేమంగా ఉండలేదా అంటున్నాడు. అంటే మనం నీతి న్యాయములు అనుసరించి ఉంటే మనకు క్షేమం ఉంటుంది అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ నీతి న్యాయములతో ఉండాల. నీతి న్యాయంతో ఉన్నప్పుడు మనకు క్షేమము కలుగుతుంది అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకనే యోగు భక్తుడు కూడా యథార్థంగా న్యాయంగా బ్రతికి ఉన్నాడు. ఆయన దీవించబడ్డాడు. కానీ ఆ సాతాను ఆయన శోధించాలనేసి ఆ కష్టాలు తీసుకొని వచ్చింది. కానీ ఆయన ఎంతో న్యాయంగా నడుచుంటున్నాడు, యథార్థంగా నడుచుంటున్నాడు. ఆయన దేవుని బైబిల్ కలిగి చెడుతనంను విసర్జించిన వాడు అనేసి మనం వాక్యంలో చూడగలం. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే ఆ యొక్క దేవుడే మనకు ఇవ్వాలా. ఎప్పుడంటే మనం పాపం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటే ఆ దీవెన ఇవ్వగలడు. యోగు ఆయనున్న కాలంలో ఆయన చాలా గొప్ప దీవెన పొంది ఉన్నాడు. ఆయనంత గొప్ప వాడు ఎవరు లేకుండే. ఆయన చూసినప్పుడు
అందరూ లేచి నిలబడేవారని వాక్యం చెప్తా ఉన్నది. ఆయన కూర్చున్నప్పుడు యవ్వనులు దూరం వెళ్ళిపోయారు అనేసి చెప్తా ఉన్నది. పెద్దవారే లేచి నిలబడ్డారనేసి వాక్యం చెప్తా ఉన్నది. అంత గొప్పగా దీవించినాడు యోబును. కానీ మనము ఆ యోబు గురించి ఆలోచించిన ఎప్పుడు కష్టాల గురించే మనం ఆలోచన చేస్తాం. ఆయన జీవితం గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. కానీ అలా అంత గొప్ప జీవితం జీవించాలని మనం తెలుసుకోవాలి. అందుకేమంటుండో, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకుంటా చేత రాజు బగుదువా? నువ్వు గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుంటే రాజు అయిపోతావా అంటున్నాడు. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయాన్ని అనుసరించు క్షేమంగా ఉండలేదా అంటున్నాం. మన క్షేమం కలగాలంటే మనం నీతి న్యాయాలతో నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. నీతి న్యాయాలతో మనం ఉండాలి. నీతి అంటే పాపం లేని స్థితి. న్యాయము అంటే ఎటువంటి పరిస్థితులైనా కానీ మనం న్యాయంగా ఉండాలనేసి దేవుడు కోరుతా అంటున్నాడు. పక్షపాతం మనలో ఉండొద్దు. పక్షపాతం లేని స్థితిలో మనం జీవించాలి. అదే న్యాయము అన్నమాట. కాబట్టి పక్షపాతం ఎక్కడుంటే అక్కడ న్యాయం ఉండదు, అన్యాయం ఉంటుంది. పక్షపాతం లేకుంటేనే న్యాయం ఉంటుంది. కాబట్టి పేతురు భక్తులు యేసు ప్రభువు గురించి ఏమైంది, ఈయన పక్షపాతి కాడు అనేసి చెప్తాడు. అపోస్తుల కార్యంలో మనం చూడగలం. కాబట్టి అటువంటిది పక్షపాతం లేకుండా మనం జీవించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. న్యాయంగా మనం బ్రతకాల, నీతితో మనం బ్రతకాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి దీవెన మనం ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ విధమైన దీవెన మనకు రాగలదు అనేసి మనం తెలుసుకోవాలి. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అంటే ఇక్కడ ఎంత మంచి దీవెన మనకుందో గమనించండి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే మనకు ప్రయోజనం అవును అంటున్నాం. శరీర సంబంధమైన సాధకం అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనుకోవచ్చు, లేకుంటే వేరే విధంగా మనం గేమ్స్ ఆడినప్పుడు శరీరం సాధకం చేయబడుతుంటుంది. కానీ ఇక్కడ ఏమన్నా అది కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును అంటున్నాం. మన హెల్త్ విషయంలో కొంచెం మట్టుకే అది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును అంటున్నాం. అంటే దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ అంటున్నాం. ఈ లోకంలో మనం దైవభక్తితో మనం జీవిస్తే ఇక్కడ రాబో జీవం విషయంలోనూ అంటున్నాం. రాబో జీవం అంటే పరలోకము అన్నమాట. పరలోకంలో విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అంటున్నాం. వాగ్దానంతో కూడింది అది. ఎందుకంటే ఆ దేవుడు మనల్ని ఆయన రక్తం చేత కడిగి మన పాపం లేని స్థితిలో తీసుకొని పరలోకానికి తీసుకుపోవాలనేసి మనం ఆయన ప్రణాళికతో ప్లాన్తో ఇక్కడ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క దీవెన మనకు వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును అంటున్నాం. అన్ని విషయంలో మనకు ఈ యొక్క శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం. కానీ దైవభక్తి ఇప్పటి జీవంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అంటున్నాం. ఇది వాగ్దానంతో కూడింది దైవభక్తి. కాబట్టి అది అన్ని విషయంలో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు మనకి. కాబట్టి మనము
దైవభక్తితో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. శరీర విషయంలో మనకు ఫిజికల్ ఫిట్నెస్ అవసరమేమో, కొన్నిసార్లు గేమ్స్ అవసరమేమో, కానీ అవి ఎప్పటికీ అన్ని ఏజెస్లో పనికిరావు. మనకు అది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏమన్నీ పనికి వస్తాయి, ఓల్డ్ ఏజ్ పోయినప్పుడు పనికిరావు. కానీ ఇక్కడ దైవభక్తిలో ఒక ఏజ్ అంటూ ఏది ఉండదు. ఈ ఏజ్లోనే దైవభక్తి ఉంటుంది, చిన్న ఏజ్లో దైవభక్తి ఉండదు అనేసి ఎవరు చెప్పలేరు. అన్ని ఏజెస్లో అది పనికి వస్తుంది. ఆ పని ఏమంటే ఇప్పుడున్న జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అంటున్నాడు. ఇప్పుడున్నది ఈ లోకం విడిచిపెట్టినాక వచ్చేది, దాని విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును అంటారు. అన్ని విషయాలలో ప్రయోజనకరమవుతుంది. మన హెల్త్ విషయంలోనే కాదు, మన జీవం విషయంలోనూ, మన కుటుంబ సంసారం విషయంలోనూ, మన పిల్లల విషయంలోనూ అన్ని విధాలుగా అది ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి ఇక్కడ మనకు దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దైవభక్తి ఎంత అవసరమో మనం ఇక్కడ తెలుసుకోవాలి. అన్నిట్లకంటే ప్రయోజనకరం అంటే దైవభక్తి ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి దీవెన ఆ యొక్క దేవుడే ఇవ్వబోతాడు అనేసి మనం తెలుసుకోవాలి. అదే 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు గమనిస్తే, ఆ యొక్క 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు గమనిస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నారు. సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి సహయం అంటే మనకు తృప్తి కలుగజేసేది అన్నమాట. తృప్తి కలుగజేసి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నారు. అది గొప్పగా లాభం చేకూర్చేది అంటున్నారు. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము అంటున్నాం. మనం ఈ లోకంకి వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలే, పోయేటప్పుడు ఏం తీసుకొని పోము. కానీ దైవభక్తి మనకు అన్ని విధాల మేలు అనేసి చెప్తాము. ఇంకేమన్నా కాగా అన్న వస్త్రం గల వారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటున్నాం. అంటే మనకు అన్ని విషయాల్లో తృప్తి ఉండాలనేసి దేవుడు కోరుతాను. అన్ని విషయాలలో మనం తృప్తి కలిగి జీవించాల. ఇది తక్కువ ఉన్నది, అది తక్కువ ఉన్నది, అది లేదు, ఇది లేదన్న కంప్లైంట్స్ లేకుండా మనం జీవించాలనేసి దేవుడు చెప్తాను. ఉన్నదాంతో మనం తృప్తిగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అటువంటిది మనకు కలగాలనేసి దేవుడు ఎంతో ఆశపడుతుంది. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాం. ఆయన ఎందు తృప్తిగా భయభక్తులు జీవిస్తే అది గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నమాట. అందుకే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మనకు ఎంతో లాభకరమై ఉంటుంది అనేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనమైతే వచ్చేటప్పుడు ఈ లోకం నుంచి ఏం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోము అనేసి కూడా ఆ దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు భయపడి జీవించితే మనకు లాభ సాధకము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అదే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఈ మాట నమ్మదగినది కనుక దేని విషయమందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచున్నవలని కోరుచున్నాను అంటున్నాను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం వచ్చిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయటందు అంటున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేస్తారు అనేది చెబుతా ఉన్నాడు.
శ్రద్ధగా సత్క్రియలు చేయాలంటే కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేసి చెప్తాను. దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు చెప్తాడు ఇక్కడ. అప్పుడే మనము సత్క్రియలు చేయగలము. లేకుంటే మనలో సత్క్రియలు చేయడానికి కుదరదు అంటాడు. ఇంకేమంటాడు? సత్క్రియలు చేయడం మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండాలని కోరుచున్నాను అంటున్నాడు. దృఢంగా ఈ సంగతులను చెప్పాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు మనం విన్న సంగతులన్నీ మనకు దేవుడు ఇచ్చిన సంగతులు కాబట్టి ఆ సంగతుల ద్వారా మనం దృఢంగా మనం తెలుసుకొని మనం ఆ విధంగా జీవించాలని కోరుతా ఉన్నాడు. ఇవి మంచి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి అంటున్నాం. ఏవేవైతే మనం విన్నామో ఇప్పటి వరకు అవి మంచివి అంటున్నాం. మనుషులకు ప్రయోజనకరమైనవి, నష్టం చేసేవి కావు, అన్ని ప్రయోజనకరమైనవి అనేసి దేవుడు చెప్తాన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే ఆయన ఒక యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచినప్పుడే అటువంటి దీవెన మనకు రాగలదు అనేసి అంటున్నాడు. అదే 9వ వచనం గమనిస్తే అవివేక తర్కములను, వంశావళులను, కలహమును, ధర్మశాస్త్రం గురించిన వివాదములు నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండము అంటున్నాడు. అంటే మనం కొన్నిటికి దూరంగా ఉండాలనేసి దేవుడే చెప్తా ఉన్నాడు ఇక్కడ. అవివేక తర్కములు అంటున్నాం. పరికి రాని మనము ఆర్గ్యుమెంట్స్ అంటున్నమాట. దేనికి పనికిరావు అవి. అవివేక తర్కములు, జ్ఞానం లేని తర్కములు అన్నమాట. జ్ఞానం లేకుండా మనం బాధిస్తూ ఉంటాం అటువంటి తర్కములు. వంశావళులను, కలహములను అంటున్నాం. వంశాలు అంటే పాలివారు అనేసి గొడవలు ఉంటాయి వాళ్ళకు. అటువంటి కలహములు లేకుండా ధర్మశాస్త్రం గురించిన వివాదములు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాక్యమును బోధిస్తూ ఉంటారు. ఒకరు బోధించింది అదే టాపిక్ మీద వేరు మాట్లాడితే అది వేరేగా వాళ్ళ అర్థం తీసి చెప్తా ఉంటారు. కాబట్టి ఇటువంటి ధర్మశాస్త్రం గురించిన వివాదములు అంటున్నాం. అవి నిష్ప్రయోజనమై ఉన్నవి అంటున్నాం. అంటే ఇవన్నీ నిష్ప్రయోజనములు అంటున్నాం. దేవుడు మనకు ఇవన్నీ నిష్ప్రయోజనం కాబట్టి వ్యర్థమైన కనుక వాటికి దూరంగా ఉండుము అంటున్నాం. ఏవైతే మనకు పనికి రావో, ఏవైతే దేవుణ్ణి ఆ యొక్క తృప్తిపరచవో లేకుండా సంతోష పెట్టవో అవన్నీ వేస్ట్ వ్యర్థంలై ఉన్నవి అంటున్నాం. అవన్నీ వ్యర్థంలై ఉన్నాయి కనుక వీటికి దూరంగా ఉండము అంటున్నాం. కాబట్టి అటువంటి వాటికి మనం దూరం ఉండాలా. అంటే మనలో కలహం కానీ ఎటువంటిది ఉండొద్దు అనేసి చెప్తా ఉన్నాడు. ఎటువంటి డిస్కషన్, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ మనలో ఉండొద్దు. ఉండకుండా వాటికి అన్నిటికీ మనం దూరంగా ఉండాలనేసి చెప్తా ఉన్నాడు. మనం ముఖ్యంగా ఈ వాక్యం విషయంలో మనము ఈ యొక్క వివాదం పెట్టుకోవద్దు అనేసి చెప్తా ఉన్నాడు. వాదం పెట్టుకోవద్దు. వాక్యం విషయంలో మనం ఎప్పుడు వాదం పెట్టుకోవద్దు అనేసి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న భక్తులలో, ఇంతకుముందున్న భక్తులలో ఎవ్వరు బైబిల్ని పూర్తిగా సరైన విధంగా ఇంటర్ప్రిట్ చేసినట్టు నేను గమనిస్తా ఉన్నా. సరైన విధంగా ఇంటర్ప్రిట్ చేయలేరు. ఈ జ్ఞానం సరిపోదు మనకు, ఈ జీవితం సరిపోదు మనకు. కాబట్టి దాన్ని అటువంటి మీరు విన్నప్పుడు ఆ వివాదములకు దూరంగా ఉండండి అంటున్నమాట. వ్యర్థము, నిష్ప్రయోజనములు, వ్యర్థములు అంటున్నమాట. ధర్మశాస్త్రం కూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండుము అంటున్నమాట. కాబట్టి మనకు ఏ విధమైతే అర్థమై ఉన్నదో, ముఖ్యంగా దేవుణ్ణి మనం సంతోషపెట్టే రీతిగా మనం ఉంటే ఆ యొక్క దేవుడు అంటే ఆ యొక్క వివాదంలో మనం దూరంగా ఉంటాం. లేకుంటే ఆ వివాదములతోని మనము వ్యర్థంగా టైం అంతా వేస్ట్ చేస్తుంటాము అనేసి దేవుడు ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు. కాబట్టి వాటి నుంచి మనము దూరంగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి
ఇవాళ మనకున్న టాపిక్ ప్రకారం దైవభక్తి లాభకరము అంటే మనం దేవునితో జీవించినప్పుడే, దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడే అది మనకు లాభకరము అంటున్నమాట. లేకుంటే అది మనకు వ్యర్థమైపోతుంది. దైవభక్తి లేకుంటే మన జీవితమే వ్యర్థమైపోతుంది. మనము ఇంకను ఇప్పుడు విన్న దాని ప్రకారం మనము నీతిమంతులుగా ఉంటే మనం ఎంతో మేలు పొందగలం, ఎంతో మనకు లాభకరంగా ఉంటుంది. కానీ అది ఎవరైతే దుష్టులు ఉంటారో, దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తుంటారో వారికి అది శ్రమనే ఉంటుంది అనేసి దేవుడు చెప్తాడు. కాబట్టి ఇటువంటిది మనకు జరగకుండా ఉండాలంటే మనం దేవునితో మనము భయభక్తులు కలిగి జీవిస్తా చాలా మంచిది అనేసి దేవుడు చెప్తాను. కాబట్టి అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇప్పుడు మనము అందరము దేవునికి మన కానుకలు అర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మంచివాడవు, గొప్ప దేవుడవు, కీర్తినే ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా, ఇప్పటి వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. మంచి పాటలతో, మంచి మ్యూజిక్తో మమ్మల్ని నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా, మరి మంచి వాక్యం కూడా మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ అందు భయభక్తులతో కలిగి జీవించిన జీవితం ఎంత లాభకరమో మీరు మాకు చూపెట్టిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, మరి నీ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, నీ కట్టులను పాటిస్తూ ఉంటేనైనా ఏ విధమైన దీవెనలు మాకు ఇవ్వగలరు మీరు చూపెట్టినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా, మరి మేము తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించుటైనా మా యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మీరు చెప్పినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి ఆయన నీ బిడ్డలమైన మమ్మను అటువంటి రీతిగా మీరు దీవిస్తున్నారు నమ్ముచు నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, పాపాత్ములు, దుర్మార్గులు ప్రభా తండ్రి వాళ్ళు క్షేమం లేదు స్థితిలో ఉంటారని చెప్పినాడు తండ్రి. నీతిమంతులుగా ఉన్న మాకు ప్రభా తండ్రి మీకు క్షేమం ఇస్తానని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి.
దుష్టులకు శ్రమ కలుగును అని చెప్పినాడు తండ్రి. వారి క్రియల వల్ల ఫలం వాళ్ళు పొందుతారని మీరు చెప్పినాడు తండ్రి. నీకు స్తోత్రం. నీతిమంతులకైతే క్షేమం కలుగుతుంది, వారు ప్రభా వారి ఫలంను పొందుతారు అని మీరు చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి మేము నీతి న్యాయంతో అనుసరించినప్పుడు ప్రభా మమ్మల్ని దీవించుదరని మీరు చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. శరీర సంబంధమైన సాధకం ప్రభా అది కొంచెం వరకు క్షేమం కానీ నీ అందు భయభక్తితో జీవించి నీ కట్టులను అనుసరించినప్పుడైనా ఈ లోకంలోను రాబో లోకంలో అది ప్రయోజనకరంగా ఉంటుందని మీరు చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. అటువంటి కృపను మాకు దయచేస్తున్నందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. సంతుష్టి సహితమైన దైవభక్తి ప్రభా లాభకరమని మీరు చెప్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. కాబట్టి నాయన అటువంటి దీవెన మాకు దయచేయగలరు వచ్చినాం తండ్రి. ఇంకను ప్రభా మీరు చెప్పే వాక్యం నేను నమ్మదగినది మీరు చెప్తున్నారు తండ్రి. ప్రభా మరి ఈ లోకంలో మేము ఉన్నప్పుడైనా తండ్రి మేము ఈ ధర్మశాస్త్ర ప్రకారం కేవలం తండ్రి మేము వివాదాలు పెట్టుకొని నైనా తండ్రి దాని ప్రకారం మేము నడవకుండా ప్రభా తండ్రి దాని ప్రకారం మేము వాదించకుండా ఉండేటటువంటి క్రియలు మాకు దయచేయండి. అటువంటి మనసును దయచేయండి. అటువంటి వాటికి దూరంగా ఉండమని మీరు చెప్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. నిజమే తండ్రి, అది వ్యర్థంనైనా మేము నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తే మాకు ముఖ్యంనైనా. కాబట్టి అటువంటి కృపను మాకు దయచేయండి అన్న. అటువంటి కృపను మాకు దయచేయగలిగారు వచ్చినాం తండ్రి. నీ అందు భయభక్తులతో జీవించే కృపను మాకు దయచేయండి. నేను సంతోషపెట్టే క్రియలు తండ్రి ప్రవర్తన మాటలు మాలో ఉండేలాగా మీరు సహాయం చేయగలిగారు వచ్చినాం తండ్రి. తండ్రి మేము పక్షపాతంతో లేకుండా అన్యాయం లేకుండా ప్రభా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా. తండ్రి మేము తండ్రి మరి నీ అందు భయభక్తితో జీవించినైనా ప్రభా ఈ చెడుతనం విడిచిపెట్టే కృపను మాకు దయచేయగలిగారు వచ్చినాం తండ్రి. ప్రభా మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారికి కావాల్సిన ఇళ్ళను అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది ప్రభా మరి కరోనా టైంలో ప్రభా ఎన్నో నష్టాలు కష్టాలు బాధలు పొందినారు తండ్రి. వాళ్ళందరినీ ఆదరించండి ప్రభా. వారికి సహాయం చేయండి. వారి సరి అయిన తండ్రి శాలరీస్ లేక ఎంతో కష్టపడుతున్నారు. టైంకు శాలరీ రాకుండా కష్టపడుతున్నారు నైనా. వారి కృప చూపెట్టండి. ఆర్థిక సాయం చేయగలిగారు వచ్చినాం తండ్రి. ఆర్థిక సాయం చేయండి. అనారోగ్యంతో బాధపరిచిన వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభు. యేసు నామమున అంటున్నా దాన్ని ముట్టి స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు ఉన్నవారు కుటుంబంలో మీరు ఉండినైనా ఆ సమస్యను తీర్చగలిగారు వచ్చినాం తండ్రి. ప్రభా మరి తండ్రి ఎవరెవరికైతే జాబ్స్ లేకుండా బాధపడుచున్నారో వాళ్ళకందరూ జాబ్స్ విషయంలో కృప చూపెట్టగలిగారు వచ్చినాం. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి. వివాహం కాని వారికి ప్రభా వివాహం దయచేయండి. మంచి లైఫ్ పార్ట్నర్ దయచేయండి. ఎందుకంటే ఏ కాంగులను సంసాలుగా దీవించే దేవుడు మీరే అంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఇంకను ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసన దీవించగలిగారు వచ్చినాం ప్రభా. మరి ఇది చూసేవారు కూడా ప్రభా మరి వారిని కూడా దీవించనైనా వారికి కావాల్సిన అవసరం తీర్చగలిగారు వచ్చినాం తండ్రి. ప్రభా మీరే ప్రభా మాకు సరిపోయిన దేవుడు అంటున్నారు. సమయానుకూలమైన సాయం చేసే దేవుడు అంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి ఈ దినం ఇచ్చిన వాక్యం బట్టి కూడా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. తిరిగి మేమందరం ఇలా కూడి స్తుతించే వరకు నీ గాయపడిన హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభును యేసుక్రీస్తు పేరిట ఆమెకు వచ్చినాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు తోడు నీడైనను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.